తొక్కిబారు దొబ్బుతా. చూసారా ఎట్లా పోయిండో, రాంగ్ రూట్ లో వస్తున్నాడు అని మీదికే పోయింది డైరెక్ట్ గా. నా బండి మీద పురుగు ఎగురుతుంది. ఇది గ్రాస్ హోపరా ఏంది అసలు? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? రాయిడ్ ఎట్లా కట్టు కొట్టుకుంటూ పోతుండో. ఏదో తేడాగా ఉందేంటి? మర్చిపోయి 2 సార్లు వేసింది. ఎంత మంచి చెప్తుంది చూడండి. మొత్తం మళ్ళీ గుసాయిస్తాం రా సీట్ ని. కొంచెం మంచి కంఫర్టబుల్ గా పెట్టుకోవాలి కార్ సీట్ నడిపేటప్పుడు. కాఫీ చేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ టైంకి లేచి నేను జిమ్కి రెడీ వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే ప్రేమ. మొన్ననే మాల కంప్లీట్ చేసుకొని శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యిండు. ఈ రోజు నుంచి రెగ్యులర్గా జిమ్కి తొందరగా వెళ్దామని చెప్పిండు. ఈ కాఫీ తాగేసేసి బన్నీని పిక్ చేసుకొని మనం డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాము. ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. ఒకసారి బన్నీకి రిమైండర్ కాల్ కూడా చేద్దాం. పొద్దున ఎప్పుడు 4:30 చేసిన వాడికి ఫోను. మీరు పడుకున్నట్టే ఉన్నాడు, ఫోన్ ఎత్తుతున్నాడు మళ్ళీ. మమ్మీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాజ్మా చేస్తుంది. నిన్న నైట్ సూప్ చేసి పెట్టిందంట. ఈ మధ్య ప్రోటీన్ షేక్ కూడా తాగుతలేను. నేను ఇంతకుముందు వే ప్రోటీన్ వాడుతుండే, ఆ షేక్ కూడా తాగుతలేను. ఇప్పుడు సత్తు షేక్ తాగుతున్నా కొత్తగా. ఒకసారి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక ఆ షేక్ కూడా ఎట్లా వేసుకొని మీకు చూపిస్తా. ఏమరా పడుకున్నావారా మళ్ళా? నేనేం భయపడ్డా అంటే మళ్ళీ 4:30కి ఫోన్ అయితే వాడుకున్నామేమో అనుకున్నా. సరే రా తొందరరా, 10 minutes అంటే ప్రాబ్లం లేదు. నేనే అంటే నాకు కాంపిటీషన్గా మమ్మీ కూడా పొద్దున్నే లేచిపోయింది. లేచింది, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు కూడా వేసేసింది. ఏం చెప్తున్నావు మమ్మీ? పొద్దున్నే లేచి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తారు కదా మగవాళ్ళు, వెళ్ళినప్పుడు వాకిలి ఊడ్చి ముగ్గు పెడితే మంచి శుభం జరుగుతుంది అన్నట్టు. మమ్మీనే వెళ్ళొస్తా. కొంచెం వాడు లేచినాక రెడీ అయ్యి మమ్మీ, నాకు లేట్ అయితే, లేకపోతే నేను వస్తే నేను రెడీ చేస్తా. బన్నీ కానీ కాల్ చేయాలి. వీడు ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేడు. మరి స్టార్ట్ అవుతున్నా అని వీడు ఫోన్ కూడా ఎత్తుతున్నాడు. సహన ఆకాంక్ష 7:30 7:35 అట్లా వెళ్ళిపోతారు స్కూల్కి. వాడు వెళ్ళే లోపు నేను ఇంటికి వచ్చిందంటే వాడిని రెడీ చేసే ప్రోగ్రామ్ నాదే అనమాట. వాడు నాకైతేనే వింటాడు, ఇంట్లో ఎవరికి విన్నాడు. బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు ఇంత పొద్దున. ఇంతకుముందు పొద్దున 4 o'clockకి లేచి మంచిగా ఓట్ మీల్ తిని అట్లా వెళ్తుండే. మధ్యలో కొంచెం కుదరక సెట్ కాలేదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే జిమ్కి. ఇప్పుడు మళ్ళీ సెట్ చేయాలి, ఎట్లా అట్లా బాడీని సెట్ చేయాలి, టైంని కూడా సెట్ చేసుకోవాలి. ఇంత ఎర్లీగా జిమ్కి వెళ్తే చేతిలో చాలా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే పొద్దున్న ఎర్లీగా లేస్తాం కదా, మన పనులన్నీ పొద్దున్నే కంప్లీట్ అయిపోయేసరికి సూర్యుడు వచ్చేలోపు మనం రెడీగా ఉంటాం అనమాట, మన పనులు మనం కంప్లీట్ చేసుకోవడానికి. నేను మార్నింగ్ పర్సన్ని, నేను లేట్ నైట్ పర్సన్ని కాదు. నాకు ఎంత లేట్గా పడుకున్నా పొద్దున్న తొందరగా లేవాలనిపిస్తుంది. మళ్ళీ నేను ఒక కాల్తో లేచిపోతా. ఇట్లా మొద్దు నిద్రలో అయితే ఉండే. నేను చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, చిన్న ఏదన్నా నోటిఫికేషన్ వచ్చినా ఇమీడియట్గా నా స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ చేతులు గడ్డ కట్టేసినాయి నా అయితే. ఏడు అసలు రాలేడు, ఫోన్ ఎత్తుతలేడు. మళ్ళా ఫోన్ అన్న ఎత్తి మరి ఈడున్నారా బాబు అని చెప్తే ఏదో ఒకటి అర్థమవుతుందిగా. అది లేదు ఇది లేదు, వీడు ఫోన్ కూడా ఎత్తుతలేడు. నేను వెళ్ళిపోతా. వెనకాల వచ్చేసి వాడు కాదు కదా, కాదు వాడిని డైరెక్ట్గా వచ్చేసేయమంటగా. ఈ స్ట్రెచ్ మొత్తం ఫుల్ చెట్లతో నిండిపోయి ఉంటుంది, చాలా ఎక్కువ తెలుస్తుంది ఇక్కడ. ఫోన్ చేస్తున్నాడు వీడు. అరే ఏమైందిరా? సరే నేను స్టార్ట్ అయినాను, వచ్చేసి. మళ్ళీ ప్రేమ్ వెయిట్ చేయడు, అందుకనే వెళ్ళిపోతున్నా. వాడు ఇప్పుడు షూస్ వేసుకుంటున్నా అంటున్నాడు. వచ్చేసే మన డైరెక్ట్గా జిమ్కే.
జై శ్రీరామ్. పొద్దున జిమ్కి వెళ్ళిపోతే ట్రాఫిక్ కూడా తలగది, ఎక్కువ టైం పట్టదు నాకు రీచ్ కావడానికి జిమ్కి. తొక్కిబారు దొబ్బుతా చూసిరా ఎట్లా పోయిండో, రాంగ్ రూట్లో వస్తున్నాడని మీదికే పోయింది డైరెక్ట్గా. మీకు చూపిస్తానా అండి, పంతులో ఎవరో ఉన్నారు రాంగ్ రూట్లో వస్తున్నాడని బెలినోడు మొత్తం ఆయన మీదికే తీసుకుపోయిండు. పంతులో పాలైందో మరి, ఓ క్యాన్ కూడా వేసుకుండు. ప్రేమ్ వచ్చేసిండు ఆల్రెడీ. ప్రేమ్ బండిని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్రేమ్ బ్యాక్ పేరు ఉందని బ్యాక్ సపోర్ట్ కోసం వెనకాల ఇది పెట్టించుకుండు సీట్ సపోర్ట్కి. పొద్దున వస్తే పార్కింగ్ కూడా మొత్తం ఖాళీ, లేకపోతే ఇక్కడ బండి పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు. వాటర్ బాటిల్ అయ్యి వాటర్ బాటిల్ లిఫ్ట్లోనే పడేసిండు. కామన్ సెన్స్, నో కామన్ సెన్స్. ప్రేమ్ ఆల్మోస్ట్ 50-55 డేస్ తర్వాత మళ్ళీ కలవబోతున్నా. మాల వేసుకున్న రోజులు అనుకున్నా ఏదైనా ఒక టైంలో కలుద్దామని, నాకు కుదరలేదు, ప్రేమ్కి కుదరలేదు. ప్రేమ్కి కుదిరింది చెప్పిండు 1-2 సార్లు కలవమని, కానీ ఆ టైంలో నేను బిజీ ఉండే. బండి మీద వచ్చేటప్పుడు చల్లగైన చేతుల్ని కలవక ఆల్మోస్ట్ 48 డేస్ అయితే. 48 డేస్ నేను 50-55 డేస్ అనుకున్నా. 48 డేస్ ఎట్లయింది దర్శనం గిట్ ఎట్లయింది? వచ్చినాయి. ఇండిగో ఫ్లైట్లు ఆడ శబరిమల కొన్ని ఇష్యూస్ ఇవన్నీ చూసినాక ఎట్లా పోతాడో ఎట్లయితుందో దర్శనం అనుకున్నా, కానీ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా పోయొచ్చారు. వీళ్ళు మాత్రం మంచిగా పోయొచ్చారు. మొత్తం అయితే 12 మంది ఏమో పోయొచ్చారు. 12 మంది కదా, 13 మంది. అప్డేట్లు అయితే తీసుకుంటున్నారు రెగ్యులర్గా. చలో ఏంది మరి ఏం చేద్దాం? బాడీ మాది చెస్ట్ మధ్యలో 2-3 రోజులు కొంచెం బాడీ సెట్ చేసుకున్నాక తర్వాత నాతో పాటు వర్కౌట్ చేస్తాడు. వీడు ఇంట్లోనే కాదు, జిమ్కి వచ్చి కూడా ఇంకా షూస్ వేసుకుంటుడు. ఇంకా నీ షూస్ వేస్తుడు కాలేదారా? వామప్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చిండు, మళ్ళీ నా కోసం ఎందుకు ఆగలేవని అంటుండు. 2 సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేడు. మళ్ళీ నేను దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేసిండు. 10 సార్లు ఫోన్ చేసాను. 10 సార్లు ఫోన్ 2 సార్లు చేసిన, 2 సార్లు ఎత్తలేడు. మళ్ళీ నేను దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఎందుకు ఆగలేవని అంటుండు నాతో. కానీ తొందరగా వామప్. పైసలు అయితే నిన్న రైడ్ పోయినప్పుడు కొన్ని డ్రోన్ షాట్ తీసుకున్నాం, మస్తు వచ్చినాయి. అవి ఎప్పుడు పెడతారో నాకు కూడా తెలియదు, పెట్టినప్పుడు చూద్దాం. हेलो हीरो, कैसे हो? अभी तुम्हारे टाइम पे आ रहे हम भी जिम को. अरे बहुत बढ़िया. भाई को फॉलो करो, सब्सक्राइब करो, अपने डियोन भाई की कॉपी है. कृष्णा ना जिम फ्रेंड्स కూడా చెప్తారు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి. क्या कर रहे हैं आज वर्कआउट? बैक मेरा चेस्ट है, चालू कर रहा है अभी. स्टार्ट చేద్దాం वर्कआउट. हाय गाइस, चाय पी लो. चाय लवर, कॉफी लवर, चाय लवर, प्रोटीन लवर. प्रोटीन लवर. ओके गाइस, आज वर्कआउट करते हैं. ओके, टेक इट. వర్కౌట్ పార్ట్ డన్. తెచ్చిపోతాయి. వేసుకొని బయటకు వచ్చినాక మంచిగా ఏసీ లాంటి గాలి తగులుతుంది. జాకెట్ వేసుకున్నాక కూడా తగులుతుంది. మళ్ళీ ఏసీ లాంటి గాలి మధ్యలో నుంచి సూర్యుడి వెలుగు తగులుతుంది వెచ్చగా. ఫీల్ మామూలుగా లేదు. పొద్దున వస్తే ఇట్లాంటి ఫీల్ అన్నీ తీసుకోవచ్చు. లేట్ అయిపోతే ఎండ ఫీల్ తీసుకోవాలి ఇక మనం. ఎండ ఫీలు, ట్రాఫిక్ ఫీలు, పార్కింగ్ దొరకని ఫీలు. ఏమేమి తీసుకున్నట్టు ఏమిటంటే ఓట్లకా సూపర్ మార్కెట్లో ఏమో సామాన్లు కొనేటివి ఉన్నాయంట, తీసుకొని పోదాం. ఓట్స్ నేను స్టార్టింగ్లో క్విక్కర్ ఓట్స్ తింటుండే, ఇప్పుడు అసలు ఓట్స్ తినడమే బంద్ చేసిన. క్విక్కర్ ఓట్స్ కన్నా యోగా బార్ రూల్ ఓట్స్ బాగుంటాయి. అవే తీసుకోమని చెప్తున్నా ప్రేమ్ని. ఈడుంది చూడండి, ఇవి బెస్ట్. 100% రోల్డ్ ఓట్స్ అని ఉంది చూడండి. ప్రేమ్ పెద్ద ట్రాలీయే పట్టుకొచ్చిండు, సామాన్లు ఎక్కువ తీసుకునేటివి ఉన్నట్టున్నాయి. జాగిరి పౌడర్ తీసుకో. దేంట్లోకి? ఆడనే పౌడర్ ఉంటుంది చూడు జాగ్రత్తది. ఇంట్లోకి మరి జ్యూస్ లేనికే పౌడర్ తీసుకో. నేను ఇదే వాడుతున్నా. నేను మొన్న ఈ డబ్బా ఒకటి తీసుకుపోయినా, మళ్ళీ ఇంట్లో అయిపోయేసరికి జెప్టోలో ఆర్డర్ పెట్టుకొని 2 ప్యాకెట్లు తెప్పించుకున్నా. అర్ధ కిలో ఒక ప్యాకెట్ 10 డబ్బాలో వచ్చిన. మళ్ళీ
తీయకుందా దేంతో బెల్లం తీయకుండకపోతే తప్పకుండా దేంతో తయారవుతుంది దేంతో బెల్లం కొంచెం ఇట్లా పౌడర్ చేస్తారు కొంచెం మొత్తమే పౌడర్ ఇలా వేసేసాడు బాగా వేసేసాడు. బదులు ఇంకా డేట్స్ కొనుక్కొని డేట్స్ వేసుకుంటే ఇంకా మంచిది 2 డేట్స్. కానీ ఈ మధ్య డేట్స్ పురుగులు వస్తున్నాయి మధ్యలో, అందుకే నేను బెల్లమే వాడుతున్నా. నేను చేసుకునే షేక్ దీందే, కాకపోతే ఇవి పుట్నాలు కాదు నేను చేసుకునేది, సత్తు అంటారు. అవే తినాలంట తెలుసా, ఇవి తినొద్దంట. అవే తినాలి, పొట్టుతో ఉంటాయి కాబట్టి అవే మంచివి. మరి ఇవి ప్రాసెస్ ఇవి కూడా మళ్ళీ నేనేం చేసినా పొట్టుతో ఉన్న శనగల్ని మంచిగా గిన్నెకి తీసుకుపోయి 2 కిలోలు పిండి పట్టించుకున్నా, అదే ప్రోటీన్ షేక్ చేసుకొని తాగుతున్నా రోజు. ఇప్పుడు పోయినాక చూపిస్తుంది మీకు దాని ప్రాసెస్ ఎట్లా. వాటికా హెయిర్ ఆయిల్కి డాబర్ రెడ్ టూత్పేస్ట్ ఫ్రీ అంట 100 grams. వెనక నుండి ఎన్ని పోయినా సరే కానీ ఫ్రీగా వచ్చే ఐటమ్ మాత్రం పోదు. ప్రేమ ఫ్రీ ఉందని చెప్పేసి తీసుకురానికి పోయి అవి అయిపోయినాక రాయి చేయమ్మా. ఇవి 2 ఐటమ్లు. నువ్వు కూడా ఇలా చేపిస్తావరా? అది కూడా అన్ని ఒకటే బిల్ చేసేసింది, ఇవి సపరేట్ బిల్ చెప్పేసి నాకు పాయింట్స్ వస్తాయి. నీకు పాయింట్స్ వస్తే నాకు వాడతావు అవి. నెక్స్ట్ షాపింగ్లో నాకే అమ్మ పాయింట్స్ అన్ని నేను చెక్ చేసి చెప్పమ్మా. నంబర్ చెప్తాడు మా వాడు. మనోది మెంబర్షిప్ ఉంది ఇక్కడ. మెంబర్షిప్ ఎప్పుడు బిల్ చేసినా 1 నంబర్ చెప్పి బిల్ చేపిస్తాడు. పాయింట్లు యాడ్ అవుతుంటే ఎప్పుడప్పుడు క్లెయిమ్ చేస్తాడు. అది ఇది ఎంత క్యాలిక్యులేట్ ఫ్రేమ్కి కొట్టేసేది అనమాట. అదే కొడతా. ఇవి లాస్ట్ యాడ్ చేసిన ఐటమ్లు ఏమేమో చెప్పమ్మా. కీరా నెయ్యి డిస్కౌంట్ ఉందా అమ్మా దానిపైన? ఒకసారి చూడు. బన్నీగాడు అన్నట్టు ఆన్లైన్లోనే తక్కువ ఉంది. సిద్ధ్ ఫామ్ది నా కాఫీలకు వాడుతుంది నేను. ఇప్పుడే జెప్టోలో చెక్ చేసి 310 రూపీసే ఉంది. ఇక్కడ 550 రూపీస్ అంట. మా ముఖాలు గుర్తుపెట్టుకొని మేము అడిగినప్పుడే క్లెయిమ్ చేయి. మేము లేనప్పుడు ఎప్పుడన్నా నేను వస్తే గుర్తుపెట్టుకొని మరి క్లెయిమ్ చేయకు పాయింట్స్. ఈ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకో. చాలా బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం. ఈరోజు ఒక 1/2 hour లేట్ అయింది మాకు. పొద్దున లేవడం తొందరగానే లేచినాం కానీ కొంచెం బాడీకి కూడా అలవాటు కావాలి కదా. రేపటి నుంచి ఈరోజు 6 అయింది, 6:15 అయింది జిమ్కి వచ్చేసరికి. రేపటి నుంచి 5:30 వరకే వచ్చేద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్ అదే టైంకి జిమ్ ఓపెన్ అవుతుంది, ఆ టైంకి మేము ఉండాలనుకుంటున్నాం. నేనేం తీసుకోలే, ఇక గీ ఎక్కువ రేట్ ఉంది కదా ఆన్లైన్లోనే ఆర్డర్ పెడతా. కీరో ఒకటి తీసుకున్నా. మరీ ఇది 200 డిఫరెన్స్ ఉంది. ఎంఆర్పి 600 ఉంది గీ. జెప్టోలో 350కి 310కే చూపిస్తుంది, 310కి చూపిస్తుంది. ఇక్కడేమో 550 అంటున్నాడు. నా బండి మీద పురుగు ఎగురుతుంది. ఈ గ్రాస్ హోపరా ఏంది అసలు? మంచిగా సెటిల్ అయిపోయింది అది. నేను గమనించలేదు దాన్ని. సడన్గా చూసేసరికి ఎంతో ఇది అనుకున్నా. దీన్ని పక్కకు కొట్టేసేయాలి బండి ఆపుకొని, లేకపోతే నా మీదే పడుతుంది. జై శ్రీరామ్. ఇది ఎటేటో పోతుంది. ఏంటి ఏం చేస్తావు? తెగ రెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. వెళ్ళిపోయింది. అది ఆడ నుంచి ఈడ పడ్డది, నా మీద పడుతుంది అనుకున్నా. ఇంకా ఏం చేస్తున్నావు? రైడ్ ఎట్లా కొట్టుకుంటూ పోతుండో. ఆటోలను బస్సు వాళ్ళని చూస్తే కొంచెం స్లో అయిపోవాలి. వాళ్ళు ఎటు టర్న్ తీసుకుంటారో గమనించినాక అప్పుడు మనం టర్న్ తీసుకోవాలి. టైం ఎంత అవుతుంది? 8-12 అయిపోతుంది. సహనా ఆకాంక్ష వెళ్ళిపోయి ఉంటారు స్కూల్కి. రేపటి నుంచి ఇంకొక 1/2 hour ఎర్లీగా వస్తే నేను వాడు స్కూల్కి వెళ్ళిపోయే టైంలోపు ఇంటికి వెళ్ళిపోతా. కొంచెం ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బాయ్ రా బన్నీ. పిల్లలు అందరు ఎక్కడ చూసినా ఫుల్ ప్యాక్ అయ్యి స్వెటర్లు వేసుకొని మంకీ క్యాప్లు పెట్టుకొని బస్ కోసం వెయిట్ చేస్తారు, స్కూల్ బస్ కోసం. అసలు ఈ టైంకి రోజు జిమ్కి పోయేటోడిని, అట్లాంటిది ఈ టైంకి జిమ్ నుంచి రిటర్న్ అయినా నేను. కరెక్ట్గా 8:15 అవుతుంది ఇప్పుడు. మమ్మీ ఇంట్లోకి రాగానే కీరాలు ఎంతకు తెచ్చినావు అని అంటుంది. 40 రూపాయలకు తెచ్చినావు మమ్మీ అని అంటే, మొన్న నేను 20 రూపాయలకే తెచ్చినాను అంటుంది కీరా కూడా. బయట సూపర్ మార్కెట్లలో రేట్లు చాలా ఎక్కువ పెడుతున్నారు. ఈ మార్కెట్ అట్లా అవుతుంది కదా, లేకపోతే దగ్గరలో ఉన్న రైతు మార్కెట్కి పోయి తీసుకుంటే సగం రేట్కే వస్తున్నాయి. నేను తెచ్చిన ఇప్పుడు 20 రూపాయలు ఎక్కువ పెట్టి తెచ్చినా అని బాధపడుతుంది మమ్మీ. ప్రతి అంటే అప్పటోళ్ళు ప్రతి రూపాయి కూడా వేస్ట్ కావద్దని చూస్తారు. నేను కూడా అందుకే ఒకసారి ఎందుకైనా మంచిదని గీ కూడా చెక్ చేస్తే అది చెప్పినా కదా మీకు ఆల్రెడీ, రేట్ చాలా డిఫరెన్స్ ఉందని. నా ప్రోటీన్ షేక్లకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసి పెట్టుకున్నా. ఒకసారి ఏంటి మీకు చూపిస్తాయి. ఇది వచ్చేసి సత్తు పౌడర్, అదే పుట్నాలు ఉంటాయి కదా, పొట్టుతో ఉన్న పుట్నాలని నేను గిన్నెలో పట్టించుకున్నా. ఇది ఆ పౌడర్, మిల్క్, జాగ్రీ పౌడర్, బనానా, ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని తాగేస్తా. ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇక
వచ్చేసి నా సత్తు షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. నేను 1 టేబుల్ స్పూన్ కాకుండా 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను జాగ్రీ పౌడర్, కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కోసము. నేను వాడిన ప్రోటీన్ పౌడర్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, న్యాచురల్ కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పటివరకు నేను తీసిన ఫుటేజ్ అంతా కూడా కాపీ చేసుకుంటున్నా. ఇదే నా ఎడిటింగ్ సెటప్. ఒకసారి నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిన అనుకో, నాకు ఎంత టైం పడుతుందో లేదు ఇంటికి రానికి. ఒకసారి తొందరగా వచ్చేస్తే ఒకసారి లేట్ అవుతుంది. ఇప్పుడే కాపీ చేసుకొని పెట్టుకున్నా అనుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందే నేను ఇంటికి వచ్చినాక అయినంత ఎర్లీగా నేను ఫుటేజ్ అంతా కూడా ఎడిట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. మళ్ళీ వచ్చినాక నేను అన్ని కాపీ చేసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేసి కాపీ చేయడానికి గంటన్నర పడుతుంది. ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి 2-3 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుంది. రాత్రి నిద్ర ఉండదు, మళ్ళీ పొద్దున ఎర్లీగా లేవలేను జిమ్కి వెళ్ళడానికి, మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. అందుకే రాగానే ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేస్తున్నా. ప్రోటీన్ షేక్ కూడా అయిపోయింది. నేను తీసే ఫుటేజ్ అంతా 4K రికార్డ్ చేస్తా, అందుకే టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది నేను కాపీ చేసుకోవడానికి కానీ ఎడిటింగ్కి కానీ. కాపీకి పెట్టి దగ్గర 15-20 మినిట్స్ అవుతుంది. ఇంకా 38 మినిట్స్ చూపిస్తుంది. ఓన్లీ యాక్షన్ 4 ఫుటేజ్ మాత్రమే. ఇంకా ఐఫోన్ ఫుటేజ్ కాపీ చేసుకోవాలి. అండ్ ఆస్మో పాకెట్ 3లో కూడా వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకుని అవి కూడా కాపీ చేసుకోవాలి. ఇవన్నీ కాపీ చేసుకొని పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఇదంతా సెట్ చేసుకొని అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇంత పని ఉంటుంది. అనుకున్నంత ఈజీ అయితే కాదు బ్లాగింగ్, కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, చేయాలన్న తపన ఉంటుందో అట్లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రొసీడ్ అయిపోయి డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా వీడియోలు పెడితే కనుక ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. నేను వర్క్లో పడి కొంచెం టైం సెట్ కాక రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా. ఇప్పుడైతే కొంచెం అట్లా చేసి వారానికి ఒక 4-5 వీడియోలు అన్నా కనీసం పెట్టాలన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇంకా 36 మినిట్స్ చూపిస్తుంది యాక్షన్ 4 ఫుటేజ్ కాపీ కావడానికి. స్నానం చేసి దేవుడికి మొక్కుకొని ఆఫీస్లో ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ కాల్ వస్తే వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే లాస్ట్ మంత్ నేను వెళ్ళిన రైడ్ వీడియోస్ అండ్ ఈ మంత్ వెళ్ళిన రైడ్ వీడియోస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఎడిటింగ్ ఈరోజు కంప్లీట్ చేసుకుంటా టైం ఉన్నప్పుడే. నేను నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా కాకపోతే ఈరోజు ఓవర్ నైట్ సోక్ చేసిన మమ్మీ రాజ్మాతోని చాట్ లాగా చేసింది, అది ఇచ్చింది, అది తినేస్తా. రాజ్మాతో మమ్మీ చేసిన చాట్ ఇదే. ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో అన్నీ వేసి క్యారెట్ని తురిమేసేసి ఇట్లా చాట్ చేసింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఏదో తేడాగా ఉందేంటి? మంచిగా ఉంది కానీ ఉప్పు కొంచెం ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. ఉప్పు కొంచెం కాదు, నిమ్మకాయ కూడా తెలుస్తుంది, ఉప్పు కూడా తెలుస్తుంది. ఉప్పు ఎక్కువ తెలుస్తుంది నిమ్మకాయ కంటే. ఎందుకు చూడలే, ఉప్పు వేసేటప్పుడు మర్చిపోయి 2 సార్లు వేసింది అంటే ఎంత మంచిగా చెప్తుంది చూడండి. ఎన్ని వేసినా ఉప్పు అయితే పోదు కదా. పండ్లలో పడి అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఇంట్లో. ఏం చేస్తాం? పెండింగ్ వీడియో పనులు ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేద్దామని ఇప్పుడే సిస్టమ్ ఆన్ చేసిన. నిన్న సండే అని మటన్ పులావ్ చేసిండే, అదే మిగిలిపోయింది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్కి నైట్కి వస్తుందని చేసిండే, కాకపోతే నైట్కి అదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడనే తినేసి వచ్చినాము. నిన్నటి పులావ్ అట్లే ఉండే. మమ్మీ ఇప్పుడే ఓవెన్లో వేడి చేసుకొని తీసుకొని వచ్చింది. నా వీడియో ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఇంకా సగం పెండింగ్ ఉంది. ఆ సగం కూడా కంప్లీట్ చేసే లోపు నాకాంక్ష కూడా ఇంటికి వచ్చేస్తారు. ఈ వీడియో నేను, కమల్ భాయ్, శిల్పాజీ ఇంకా అయాన్ నలుగురం కలిసి దాదా టిఫిన్స్కి వెళ్ళినాం మాదాపూర్కి. అప్పటి వీడియో ఇది లాస్ట్ మంత్ వెళ్ళిండే, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను నేను. నా మటన్ పులావ్ కూడా వచ్చేసింది. ఈ పులావ్ నేనే చేసిన. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంటే సండేస్ మాత్రం ఖచ్చితంగా కుక్ చేస్తాను. నేను మంచిగా కూడా కుక్ చేస్తా. అట్లా చేసినా మంచిగా చేసిన. నేను మంచిగా చేసినా కానీ నువ్వు మాత్రం పొద్దున రాజ్మాలో ఉప్పు ఎక్కువ వేసుకొచ్చినావు. అవుతుంటుందిలే అప్పుడప్పుడు, ఏదో ఆలోచనలో పడి ఏదో చేస్తుంటాం. మస్తు టేస్టీగా అయింది, నాకైతే మస్తు నచ్చింది. ఇది చిట్టి ముచ్చలతో చేసిన, అందుకే మస్తు టేస్ట్ ఉంది. అది తినిపోయింది. హలో సహన్, మా అమ్మ తిన్నావా సహన్? బ్యాగ్లు ఏమి నింపినవరా, అంతగానో పెద్దగా కనిపిస్తుంది. స్వెటరా తిన్నారా? తినలే, మంచి పని చేసిరు అయితే. నువ్వు తిన్నావు మొత్తం? హగ్గి డాడీకి హగ్గి లేదు. పొద్దున డాడీ జిమ్కి వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోయాను ఆ స్కూల్కి. నేను జిమ్కి పోయినా పొద్దున. ఇప్పుడు ఎందుకు రైడ్కి పోతా? సండే అయితే రైడ్కి పోతా. సండే అక్కడ బైక్ ఉంది కదా, సండే నేను చూసిన బైక్, అక్కడ బైక్ పోయింది రైడ్కి. వీడికి కోల్డ్ అయింది, వీడి కోల్డ్ నాకు అంటించిండు కదా సార్. మొన్ననే మూతి వాళ్ళకి కొట్టుకుంటు, పెద్ద వలిగింది మామూలుగా దుంకులు ఆడి కదా. ఫ్రెష్గా స్కూల్ నుంచి రాగానే మన షూస్ తిప్పి ఒక దగ్గర నీట్గా పెట్టుకుంటాడు. ఓయ్
మంచి డీప్ స్లీప్లోనూ నువ్వు కూడా ఎంత మంచిగా వండుకుని చూడండి అది. దాస్ వెనకెక్కు ముందరికి వస్తావా? ఓకేనా? ఎక్కడికి పోదాం చెప్పు మరి. మా మామ కొడుకు ఈ మధ్యనే డ్రైవింగ్ అంటే ఎప్పుడో నేర్చుకుంటూ డ్రైవింగ్, కార్ ఈ మధ్యనే చేతికి వచ్చిందని చెప్పి ఇక దాన్ని నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ అవుతున్నాడు. ఈ డ్రైవింగ్ స్కూల్లో ఎంత నేర్పించినా పర్ఫెక్షన్ అనేది రాదు. మనం సొంతంగా ఎప్పుడైతే తీసి నడుపుతామో అప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. అయినంత ఫ్రీక్వెంట్గా మనం బండి చేతులు ఉంటుంది ఏదో ఒక రకంగా తీస్తుంటుంటే పర్ఫెక్ట్ అవుతాం. నేను అదే చెప్తా వినికి కూడా. అవుతున్నావారా పర్ఫెక్ట్? అవుతున్నా. అవుతాం రా, నడుపుతుంటే వచ్చేస్తుంది రా, అలవాటు అవుతుంది. మంచిగా నడుపుతావు, కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే సెట్ అయిపోతావు. ఈవినింగ్ టైం కదా, అట్లా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి అట్లే జరిసేపు వాడు కూడా కార్ నేర్చుకున్నట్టు ఉంటుంది. మమ్మీ కూడా వస్తా ఉంటుంది, పోయేసి జరిసేపు అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అవుతావు. నీ మూతి మొత్తం పగిలింది సార్, ఎండిపోయిన చెరువెట్లయితుంది మొత్తం పగుళ్ళతోని అట్లయితున్నాయి మొక్కలు. చలికి మాయిశ్చరైజర్ ఇట్లాంటి ఏదైనా ఒకటి రుద్దుతుండాలి ముఖానికి, అప్పుడు ఆ పగుళ్ళు జర కవర్ అవుతాయి. పాటలు పెట్టలేము రా ఈరోజు. మా డ్రైవింగ్ కంటే ముందు పాటలు పెడతాడు మస్తు. ఏమన్నా స్మైల్ ఇస్తున్నావా రా? ముందర రోడ్ బ్లాక్ ఉంది కదా, అటు సైడ్ మొత్తం రోడ్ బ్లాక్ ఉంది. అయ్యప్ప స్వామిది పడి పూజ ఉన్నట్టుంది. ఇట్లా డైవర్షన్ ఉంది, ఇట్లా పోవచ్చు. ఇక ఈ నుంచి లెఫ్ట్ తీసుకో మళ్ళా. అది అసలే వద్దు, నీకు ఆల్రెడీ ముక్కులో నుంచి కారుతుంది. ఐస్ క్రీమ్ వద్దు, ఇంకేదైనా జ్యూస్ ఏదైనా తాగు. దా జ్యూస్ రా, మంచిగా ఉంటుంది ఒకసారి జ్యూస్ చూపిరా. చేస్తాను ఆకాంక్ష చాట్ తింటా అన్నది, 2 పాపిడి చాట్ తీసుకున్నా. కాఫీ తాగేసేసి సాయంకాడేమో వాటర్ మిలన్ జ్యూస్ తాగిండు. ఆకాంక్ష పాపిడి చాట్ తింటా అంటే పార్సల్ తీసుకున్నా. షామీర్పేటకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంటి దగ్గర గేట్ పడుతుంది. ఆ గేట్ పడితే 2 సైడ్లు ట్రాఫిక్ జామ్ ఫుల్ దారుణంగా ఉంటుంది ఈ టైంలో. అందుకని ఇప్పుడు అక్కడ వద్దనుకొని ఇక్కడ దగ్గర నార్మల్ గా వీడు ఎప్పుడన్నా జ్యూస్ తీసుకుంటే సగం తాగి సగం పడేస్తాడు. ఈరోజు మొత్తం తాగేసాడు. బాగుందారా టేస్ట్? స్వీట్ ఉండేనా? షుగర్ కూడా వేయకమన్నా నేను. వేస్తారు కొంచెం వేస్తారు, మనం వద్దంటే వేయరు. దారా తినేసిపోదుదా, ఓరక్షణ చేయకు. ఆడ ఆటో పక్కన కార్ పెట్టేసినప్పుడు దిగురా రేసాను దిగు. సిగ్గా బిగ్ కదా మొత్తం మళ్ళీ గుసాయిస్తాం రా సీట్ని. కొంచెం మంచి కంఫర్టబుల్గా పెట్టుకోవాలిరా కార్ సీట్ నడిపేటప్పుడు. దాదా కార్ పెట్టరా, నడుపుతుంటే అదే వచ్చేస్తుంది రా. ఇదిరా నేర్చుకుంటాడు బాగుంది నేర్చుకుంది. కార్ పెట్టేసాడు పక్కన పెట్టు, ఆల్టో పక్కన. ఇంకా అద్దం ఓపెన్ ఉంది చూడు, ఈడ రైట్. చాట్ చూడనీకైతే మస్తుంది, తిని చెప్తే ఎట్లుందో. బాగుంది టేస్ట్. నాకు ఇలా పెరిగేస్తే నచ్చది. నేను చెప్పడం మర్చిపోయినానికి అది వేసేసాడు. సహాన్ ఏం చేస్తున్నావు నువ్వు? హోంవర్క్ చేయవా? మొత్తం దుమ్ము ఉంది ఆడ, నీకు ఆల్రెడీ కోల్డ్ ఉంది, మళ్ళీ దుమ్ములు ఆడుతున్నావు నువ్వు. వద్దునన్నా మంచిగా కార్తో ఆడుకో, బొమ్మలతో ఆడుకో. రోడ్ మీద ఎందుకు ఆడుతున్నావు అట్లా? దా आजो आजो अंदर आ जाओ. कहाँ भाग रहे हो पांडे? अरे 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 क्या हुआ रे? क्या हुआ रे? ऐसा भाग रहे दोनों. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు సీ యూ బై, టేక్ కేర్.